హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అండ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో మనం సూపర్ ఒక ఎక్సైటింగ్ ఎయిర్ డ్రాప్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. అండ్ ఈ ఎయిర్ డ్రాప్ ఏందంటే ఫ్రెండ్స్, అండ్ అన్ని ఎయిర్ డ్రాప్ లెక్క కాదు. ఈ ఎయిర్ డ్రాప్‌లో మీరేం చేసుకుంటారంటే, ఇంతకుముందు ఎయిర్ డ్రాప్స్ అన్నీ చాలానే పాయింట్స్ సోషల్ మీడియా బేస్డ్ అయ్యాన్ని వచ్చాయి. అండ్ ఇది కూడా అలానే సేమ్ సోషల్ మీడియా పాయింట్స్ బేస్ మీద. అండ్ ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనకు బారో అంటే లెండింగ్ అంటే ఎలా అంటే అప్పు ఇవ్వడం, అంటే మన క్రిప్టోని అప్పు ఇవ్వడం ఈ ఎయిర్ డ్రాప్‌లో మనం చూస్తాం. అది కూడా మీరు తీసుకోవచ్చు అండ్ దాన్ని యూజ్ చేసుకొని మళ్ళీ మీరు రీపే చేసుకోవచ్చు. మనం సేమ్ ఎలా అప్పు తెచ్చుకొని రీపే చేసుకుంటామో బ్యాంక్ నుంచి, సేమ్ అలానే కాకపోతే ఇక్కడ క్రిప్టోలో. అది ఈ ఎయిర్ డ్రాప్. దీంట్లో మీరు పార్టిసిపేట్ చేసుకోవచ్చు. అండ్ దీనికి ఒక వచ్చింది. అండ్ దీని యొక్క టోకెన్ వచ్చేసి మూన్ టోకెన్ మినిమం ఎలిజిబుల్ మీకు 500 అనేది ఉండాలి. అండ్ మినిమం పర్ ఎయిర్ డ్రాప్ 50 క్రెడిట్స్ అని ఉండాలి. ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ ఎయిర్ డ్రాప్ వచ్చేసి ఏంటంటే ఫైనాన్షియల్ సంబంధించింది. ఇది ఏంది ఏఐ క్రెడిట్ సిస్టమ్. అండ్ బేసికలీ ఇట్స్ లైక్ ఏ క్రెడిట్ కార్డ్ ఆన్ బ్లాక్ చైన్ క్రెడిట్ కార్డ్ లెక్క ఇది వర్క్ చేస్తుంది. ఈ ఇది ఎయిర్ డ్రాప్ అనేది. అండ్ సింపుల్గా ఏంటంటే మీరు ఎన్ని పాయింట్స్ క్రెడిట్ చేసుకుంటారు, ఎన్ని పాయింట్స్ గెయిన్ చేసుకుంటారు, మూన్ పాయింట్స్ అనేది అది క్రెడిట్ రూపంలో మారుతుంది. ఇప్పుడు మీకు 500 పాయింట్స్ ఉన్నాయి అనుకో, దాన్ని 50 క్రెడిట్ పాయింట్స్ అని అనుకోవాలి మనం. అండ్ సింపుల్గా అయితే లింక్ ఉంటుంది. లింక్ క్లిక్ చేయగానే ఫస్ట్ అయితే మీరు మెయిల్ రమ్మంటుంది. సింపుల్గా అయితే ఇలా లింక్ క్లిక్ చేయగానే ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది. సింపుల్గా అయితే దీని మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ లాంచ్ ఉంటుంది. ఫర్ సపోజ్ నా లింక్ క్లిక్ చేయగానే మీకు మెయిల్ ఇట్లా రాకపోవచ్చు. సింపుల్గా అయితే ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ వచ్చేస్తుంది. ఇలా రైట్, ఇలా రిజిస్ట్రేషన్ అని వస్తుంది. రిజిస్ట్రేషన్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఈమెయిల్ అడ్రస్ ఉంటుంది. సింపుల్గా ఈమెయిల్ అడ్రస్ మీరు ఎంటర్ చేసి టిక్ చేసిన వెంటనే మీకు మెయిల్కి ఒక వెరిఫికేషన్ దీని మీద క్లిక్ చేయగానే మెయిల్కి మీకు ఒక కోడ్ వస్తుంది. ఆ కోడ్ని మీరు ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాతకి మీకు డాష్ బోర్డ్ అనేది ఇలా ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత మీకు డాష్ బోర్డ్ అనేది ఇలా ఉంటుంది. దీంట్లో మీరు చేయాల్సిన 5 టాస్క్స్ అని కంప్లీట్ చేస్తే మీకు 500 వస్తుంది. ఆల్రెడీ నాకు 500 వచ్చాయి. నేను ఒక 5 టాస్క్స్ అని కంప్లీట్ చేశాను. ఇక్కడ మీకు ఎక్స్ట్రా టాస్క్లు కూడా ఉన్నాయి. దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను త్రూ అవుట్. ఫస్ట్ అయితే మీరు చేయవలసింది ఏంటంటే ఫస్ట్ దీంట్లోకి రాగానే ఇక్కడ మీకు టాస్క్ టు గెట్ మూన్ అని ఉంటుంది. సింపుల్గా దాని మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు కనెక్ట్ టు వాలెట్ మూన్స్ అని ఉంటుంది. అంటే రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ టాస్క్ టు గెట్ మూన్స్ అని ఉంటుంది సింపుల్గా అయితే. అండ్ ఇక్కడ ఫస్ట్ చేయవలసింది ఏంటంటే కనెక్ట్ టు వాలెట్ చేసినందుకు మీకు 200 మూన్స్ అని ఇస్తున్నాడు. 200 మూన్స్ అని ఇస్తున్నాడు. సింపుల్గా అయితే మీకు ప్యాంటమ్ వాలెట్ అని ఉండాలి. ఇక్కడ మీకు ప్యాంటమ్ అని ఉంది. సింపుల్గా అయితే ఈ వ్యాలెట్ అనేది మీకు ఉండాలి. వ్యాలెట్ ఉండాలి. సింపుల్గా అయితే మీరు క్రోమ్కి వెళ్ళి ప్యాంటమ్ అని సెర్చ్ చేయండి. ప్యాంటమ్ అని సెర్చ్ చేసినందుకు మీకు ఇక్కడ ఫస్ట్ అని వస్తుంది. ఇలా సింపుల్గా అయితే మీరు క్లిక్ చేసినట్టయితే మీకు ప్యాంటమ్ యొక్క మెయిన్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సింపుల్గా ఇలా స్క్రోల్ చేసుకుని ఉన్నట్టయితే ఇలా అక్కడ మీరు చూస్తే డౌన్లోడ్ ఫ్రమ్ క్రోమ్ ఉంటుంది. సింపుల్గా అయితే డౌన్లోడ్ ఫ్రమ్ క్రోమ్ మీద క్లిక్ చేసినట్టయితే దానికి సంబంధించిన వెబ్ స్టోర్కి అనేది తీసుకుపోతుంది. సింపుల్గా అయితే ఇక్కడ మీకు యాడ్ టు క్రోమ్ ఉంటుంది. సింపుల్గా అయితే క్లిక్ చేయండి. నేను యాడ్ చేశాను. అండ్ అలాగే సింపుల్గా అయితే మీరు వాలెట్ అనేది క్రియేట్ చేసుకోండి. వాలెట్ క్రియేట్ చేసుకున్నట్టయితే మీకు వాలెట్ అని క్రియేట్ చేసుకోండి. సోలానా వాలెట్ అని క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు సింపుల్గా అయితే ఇక్కడ మళ్ళీ బ్యాక్ టు వచ్చేసేయండి. ఇక్కడ మీకు కనెక్ట్ చేసేయండి. ప్యాంటమ్ సెలెక్ట్ చేసుకొని కనెక్ట్ చేసేయండి. ఐ హ్యావ్ ఏ లెడ్జర్ అని ఉంటుంది. దానికి టిక్ చేయకండి. టిక్ చేయకుండా సేమ్ 3 ఆప్షన్లు ఉంటాయి. ఏంటిది ప్యాంటమ్, సోల్ఫేర్ అండ్ మెటామాస్క్. మీరు ఈ మూడిట్లో ఏ వాలెట్ కనెక్ట్ చేసినా ఏం కాదు. అదైతే సోలానా వాలెట్ మాత్రం తీసుకుంటుంది ఆ మూడిట్లో నుంచి. మీరు ఆ మూడిట్లో సేమ్ ఫేజ్ ఉన్నట్టయితే ఏం కాదు. ఒక వాలెట్ కనెక్ట్ చేసినా సరిపోతుంది. లేకపోతే డిఫరెంట్ వాలెట్స్ ఉన్నా ఏదో ఒకటి చూస్ చేసుకొని కనెక్ట్ చేసుకోండి. మెయిన్ థింగ్ అయితే మ్యాక్సిమం ప్యాంటమ్ అయితే కనెక్ట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే దాంట్లోనే కొంచెం యూజర్ ఫ్రెండ్లీగా ఉండే అవకాశం ఉంది. దీంట్లో ఏం లేదు. ట్విట్టర్ అనేది ఏం లేదు ఫ్రెండ్స్. సింపుల్గా దీన్ని మీరు క్లిక్ చేయండి అండ్ బ్యాక్ వచ్చేసేయండి. అండ్ అలాగే డిస్కార్డ్కి ఆథరైజ్ అడుగుతుంది. సింపుల్గా క్లిక్ చేయండి, ఆథరైజ్ ఇచ్చేసేయండి. అండ్ మీకు సంబంధించిన రిపోర్ట్ కూడా షేర్ చేయండి ట్విట్టర్లో. అంతే. ఈ టెలిగ్రామ్తో జరగండి అంతే. అండ్ ఇప్పుడు ఇక్కడ కంప్లీట్ యువర్ కేవైసీ ఉంటుంది. సింపుల్గా అయితే మస్ట్ అండ్ షుడ్గా కంప్లీట్ అనేది చేయాలి. కంప్లీట్ చేసినందుకు మీకు ఎక్స్ట్రాగా 500 మూన్స్ అని వస్తాయి. అండ్ అలాగే మీ రిఫర్ పేరు మీద కూడా మీకు 100 మూన్స్ అని వస్తాయి సక్సెస్ఫుల్గా. ఇప్పుడైతే అతను కంప్లీట్ కేవైసీ చేశాడు. సింపుల్గా అయితే స్టార్ట్ మీద క్లిక్ చేయండి. స్టార్ట్ మీద క్లిక్ చేసినట్టయితే దీన్ని మాత్రం మీరు మొబైల్ అయితే ట్రై చేయండి. మొబైల్లో ట్రై చేస్తే మాత్రం మీకు మస్ట్ అండ్ షుడ్గా అయితే కంప్లీట్ అవుతుంది. ఇన్ కేస్ ల్యాప్టాప్లో ట్రై చేసినట్టయితే కాదు. ఎందుకంటే మన ఐడి డాక్యుమెంట్స్ అనేది స్కాన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మస్ట్ అండ్ షుడ్గా అయితే మొబైల్లో ట్రై చేయండి. నేను నా కేవైసీ ప్రాసెస్ అని ఎలా చేశానో చూపిస్తాను మొబైల్లో నుంచి. సేమ్ ఎలాగైతే ల్యాప్టాప్ స్క్రీన్లో లాగిన్ అయ్యాము సేమ్ అలాగే నేను నా మొబైల్లో లాగిన్ అయిపోయాను. మీసా బ్రౌజర్ యూస్ చేశాను. అండ్ ఇక్కడ మీకు చూసుకోవచ్చు ప్యాంటమ్ వాలెట్ అనేది ఇక్కడ ఉంది. సింపుల్గా అయితే ప్యాంటమ్ వాలెట్ యూస్ చేసి లాగిన్ అయ్యాను.
అండ్ మీరు మెయిల్ ద్వారా కూడా లాగిన్ కావచ్చు. మెయిల్ ద్వారా కూడా లాగిన్ అయినాక మళ్ళీ వెరిఫికేషన్ కోడ్ అవుతుంది. సింపుల్గా అయితే ప్యాంటమ్ వాలెట్ ఉంది కాబట్టి ప్యాంటమ్ వాలెట్తో నేను కనెక్ట్ అయిపోయాను. కనెక్ట్ అయిపోయిన తర్వాత కిందకి స్క్రోల్ చేసుకున్నట్లయితే ఇప్పుడు ఏంది ఇందాక దాంట్లో మనం కేవైసీ ఎలా చేయాలని దాని గురించి చేశాను. సింపుల్గా అయితే ఇక్కడ మీకు కేవైసీ అనేది ఉంటుంది. స్టార్ట్ కేవైసీ అని దాని మీద ప్రెస్ చేయండి. స్టార్ట్ కేవైసీ అని ప్రెస్ చేసినట్టయితే ఇది రీడైరెక్ట్గా అనదర్ వెబ్సైట్కి వెళ్తుంది. సింపుల్గా అయితే ఆ వెబ్సైట్లో మీరు సేమ్ నేను ఏదైతే చేశానో స్టెప్స్ అవి కంప్లీట్ చేస్తూ ఉండండి మీరు అంతే. మీకు సింపుల్గా అయితే కేవైసీ అనేది అయిపోతుంది. అయిపోయినందుకు మీకు 500 మూన్స్ అనే ఎర్న్ అవుతాయి. ఈ ప్రాసెస్ అనేది కొంచెం నేను స్పీడ్లో పెడతాను, చూస్తూ ఉండండి. ఫస్ట్ మీరు వెబ్సైట్ ఓపెన్ తర్వాత రీలోడ్ అయిన తర్వాత మీకు సింపుల్గా అయితే అడుగుతుంది సెలెక్ట్ యువర్ విసైడ్ కంట్రీ అండ్ సెలెక్ట్ యువర్ నేషన్ కంట్రీ. సింపుల్గా అయితే ఇక్కడ మీకు కంట్రీ అనేది సెలెక్ట్ చేసుకోండి. మన అందరు ఇండియానే కాబట్టి సింపుల్గా దాని ఇక్కడ మీకు యారో మీద క్లిక్ చేసినట్టయితే డౌన్కి వచ్చి మీకు ఇండియాని సెలెక్ట్ చేసుకోమని ఉంటుంది. సింపుల్గా అయితే దాని మీద క్లిక్ చేయండి. సింపుల్గా అయితే పైన కింద ఇండియన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సబ్మిట్ అనే బటన్ మీకు ట్యాప్ చేసిన వెంటనే మీకు సింపుల్గా అయితే ఇంకొక పేజీకి అనేది మీకు రీడైరెక్ట్ అవుతుంది. ఆ పేజీలో మీరు రిక్వైర్మెంట్స్ చూస్తారు, ఏమేమి కంప్లీట్ చేయాలి, మీరు ఏమేమి ఫోటో తీసుకోవాలని దాని గురించి సింపుల్గా అయితే ప్రాసెస్ ఉంది, అది చూపిస్తాను మనం. సింపుల్గా మీకు పైన తీసుకొచ్చి రెసిడెన్షియల్ అనేది కరెంట్ అప్డేటెడ్ అని అప్డేట్ వచ్చిన తర్వాత కొంచెం వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత మీకు ఏంటంటే ఇక్కడ మీకు కింద మీకు సంబంధించిన ఇండియాకి సంబంధించిన రిక్వైర్మెంట్స్ చూపిస్తుంది. ఆ రిక్వైర్మెంట్స్ మనం ఫుల్ ఫ్లెడ్జ్గా ఫిల్ చేసినట్టయితే మీకు కేవైసీ అనేది సబ్మిట్ అవుతుంది అని అనుకోకండి. సింపుల్గా అయితే మీరు ఇక్కడ అకౌంట్ అనేది క్రియేట్ చేస్తున్నారు ఫస్ట్ అయితే. అండ్ ఇప్పుడు నేను ఆల్రెడీ ఇక్కడ కొన్ని చేసి ఉంచాను. అండ్ నాకు ఐడి కార్డ్ అండ్ పాన్ కార్డ్ నాకు ఏంటంటే ల్యాప్టాప్ స్క్రీన్లో మంచిగా రాలేదు, రాకపోయేసరికి మళ్ళీ మేము మొబైల్ స్క్రీన్లో చేయమని నేను నా రికమెండేషన్ కార్డు చెప్తాను. ఫస్ట్ అయితే మెయిల్ మీద క్లిక్ చేయండి. మెయిల్ మీద క్లిక్ చేసినట్టయితే సింపుల్గా మెయిల్ అడ్రస్ మేము సంబంధించిన మెయిల్ అండ్ ఓటీపీ ఎంటర్ చేసినది ఇది అయిపోతుంది. అండ్ నెక్స్ట్ సెల్ఫీ అనేది సింపుల్గా వెళ్తే ఫోన్ మీద నించిన తర్వాత మీకు ఫేస్ మీద కొన్ని డాట్స్ వస్తుంటాయి, కింద క్యాప్చర్ అని బటన్ వస్తుంది. లేకపోతే మీకు స్క్రీన్ మీదనే చూపిస్తుంది నో ఫేస్ డిటెక్షన్ అని. అండ్ సింపుల్గా ఇక్కడ మీకు ఐడి కార్డ్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఐడి కార్డ్ని సెలెక్ట్ చేసుకోమంటుంది. ఏ ఐడి కార్డ్ కావాలి ఏంది అనే దాని గురించి. దీంట్లో ఓటర్ ఐడి ఉంటుంది, ఆధార్ ఉంటుంది, పాన్ ఉంటుంది, అండ్ ఇంకా 2-3 ఐడి కార్డ్స్ ఉంటాయి. వాటిలో మీరు ఏదంటే అది సెలెక్ట్ చేసుకొని కేవైసీ అని కంప్లీట్ చేసుకోవచ్చు. మస్ట్ అండ్ షుడ్గా అయితే కంప్లీట్ చేయండి, ట్రస్టెడే. అండ్ ఇలా కొంచెం వెయిట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఐడి సెలెక్షన్ వచ్చి చూసారు ఫ్రెండ్స్, మీకు ఇక్కడ ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి అండ్ పాస్పోర్ట్ అని వచ్చింది. సింపుల్గా అయితే మీరు దీంట్లో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఆధార్ అని సెలెక్ట్ చేసుకొని అండ్ సింపుల్గా ఆధార్ అని సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఏంటంటే ఒక పర్మిషన్ వస్తుంది, కెమెరా పర్మిషన్ వస్తుంది. సింపుల్గా అయితే కెమెరా పర్మిషన్ని ఆల్వేస్ అని క్లిక్ చేయండి, లేదా అలో వన్స్ అని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ప్రొసీడ్ టు క్యాప్చర్ అని ఉంది. నేను ప్రొసీడ్ టు క్యాప్చర్ అని దాని మీద క్లిక్ చేశాను. ప్రొసీడ్ టు క్యాప్చర్ అని మీద క్లిక్ చేసిన చూసారు ఫ్రెండ్స్. అండ్ మీకు ఇక్కడ చూసారా ఒక పర్మిషన్ అనేది వచ్చింది. సింపుల్గా అయితే అలో దాని మీద ప్రెస్ చేయండి. అలో దాని మీద ప్రెస్ చేయండి అయితే మీకు ఇక్కడ నా స్క్రీన్ ఓపిస్తుంది చూసారు ఫ్రెండ్స్. సింపుల్గా అయితే మీకు ఇక్కడ ఏం చేయాలి, ఫ్రంట్ సైడ్ అనేది మీరు ప్రాపర్గా ప్లేస్ చేయాలి. అంటే ఫ్రంట్ సైడ్ ఆఫ్ యువర్ కార్డ్ యొక్క మొదటి అంటే ఫ్రంట్ పోర్షన్ మనం క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. సింపుల్గా అయితే నేను క్యాప్చర్ చేసి చూపిస్తాను. ఇక్కడ నేను నా ఫ్రంట్ నేను అప్లోడ్ చేశాను. అండ్ ఇప్పుడు నేను ఆధార్ యొక్క బ్యాక్ను అప్లోడ్ చేశాను. అండ్ కొద్దిగా టైం అనేది పడుతుంది, ఆ టైంని చేయండి. అండ్ ఫస్ట్ అయితే మీరు ఒక వైట్ పేపర్ మీద మీ ఫ్రంట్ని క్లియర్గా ఈ బాక్స్లోకి వచ్చేటట్టు కరెక్ట్గా క్యాప్చర్ చేయండి. ఇక్కడ క్యాప్చర్ అని దాని మీద ప్రెస్ చేసి క్యాప్చర్ అయిపోతుంది. లేదా సరిగ్గా రాకపోతే రీటేక్ అనేది ఆప్షన్ కూడా ఉంది. సింపుల్గా అయితే రీటేక్ అనేది చేయండి. ఇప్పుడు మళ్ళీ నేను నా యొక్క బ్యాక్ సైడ్ని కూడా నేను ఇక్కడ చేస్తాను, అది కూడా చూద్దాం. ఇక్కడ మీకు పైన చూసుకోవచ్చు, సింపుల్గా అయితే గ్రీన్ కలర్లో ఒక మెసేజ్ అని వస్తుంది, ఆధార్ కార్డు వ్యాలిడేషన్ సక్సెస్ఫుల్ అయిందని. మళ్ళీ మీకు ఇక్కడ మళ్ళీ పాన్ కార్డ్ సబ్మిట్ చేయమని ఉంటుంది. సింపుల్గా అయితే పాన్ కార్డ్ మీద క్లిక్ చేయండి. పాన్ కార్డ్ మీద మీరు క్లిక్ చేసినట్టయితే మీకు ఒకళ్ళు ఓన్లీ ఫ్రంట్ ఉంటుంది, బ్యాక్ అయితే ఉండదు. అడిగితే ఓన్లీ నెంబర్ కూడా అడగచ్చు, నేను కూడా తెలియదు, చూద్దాం. అండ్ చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ మీకు పాన్ కార్డ్ వెరిఫికేషన్ అడుగుతుంది. సింపుల్గా అయితే ఫ్రంట్ పొజిషన్ మాత్రమే ఇక్కడ మీరు క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. ఎలాగైతే మీరు ఆధార్ కార్డు ఫ్రంట్ బ్యాక్ చేశారో సేమ్ అలానే పాన్ కార్డు కూడా చేయండి. క్యాప్చర్ అయినా మీరు ప్రెస్ చేయండి. అండ్ సింపుల్గా అయితే మీరు ఒక వైట్ పేజ్ మీద తీసుకొని ఆ వైట్ పేజ్ మీద కార్డ్ అనేది ప్రెస్ చేయండి. నార్మల్గా పీవీసీ కార్డ్స్ దొరికితే 50 రూపీస్ని బై చేయండి, బయట దొరికితే తీసుకోండి. మీరు నార్మల్గా ఏదో లామినేషన్ కార్డులు పెడితే ఇక్కడ మీకు కేవైసీ అనేది యాక్సెప్ట్ చేయదు. మస్ట్ అండ్ షుడ్ నోట్ పెట్టండి, ఇది నోట్ చేసుకోండి. ఇది ఓన్లీ కార్డ్స్ మాత్రమే యూజ్ చేయండి కేవైసీ కంప్లీట్ కావడం కోసం. ఓకే, చూసారా పాన్ కార్డ్ అనేది కొద్దిగా లో లైట్ ఉండడం వల్ల క్యాప్చర్ చేసుకోలేకపోతుంది. సింపుల్గా అయితే
లైట్ ఉన్న ఏరియాలో మీరు క్యాప్చర్ చేయండి ఆధార్ కార్డ్ని, పాన్ కార్డ్ని. వన్స్ మీ అన్ని స్టెప్స్ అయిపోయిన తర్వాత కింద కంటిన్యూ అయిన బటన్ ఉంది, సింపుల్గా అయితే కంటిన్యూ అయిన బటన్ మీద ట్యాప్ చేయండి. కంటిన్యూ అయిన బటన్ మీద ట్యాప్ చేసిన వెంటనే మీకు వెంటనే అది రీడైరెక్ట్ అవుతుంది ఏదో ఒక పేజ్, అంటే సంథింగ్ పేజ్కి రీడైరెక్ట్ అయ్యి ఆథరైజ్ అవుతుంది. సింపుల్గా అయితే ఆథరైజ్ బటన్ ఇచ్చేసినట్టు అప్పుడు మీకు కేవైసీ అనేది కంప్లీట్ అయ్యి మీకు ఎక్స్ట్రా 500 మూన్స్ అనేది మీ అకౌంట్లోకి యాడ్ అవుతాయి. చూసారు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వీఆర్ కరెంట్లీ చెకింగ్ యువర్ డేటా. దిస్ ఈజ్ వెరిఫికేషన్ స్టేటస్ విల్ బి ఆటోమేటికల్ అప్డేటెడ్. రిటర్న్ టు ద మర్చెంట్. ఇది వెరిఫికేషన్ అనేది చెక్ చేసుకుంటుంది. చెక్ చేసుకున్న తర్వాతకి మళ్ళీ చెప్తుంది ఆటోమేటిక్గా. వెయిట్ చేయండి, కొద్దిగా వెయిట్ చేసిన తర్వాతకి చేస్తుంది. ఇలా మీకు ఏదైనా ఒకటి సరైనది పాన్ కార్డ్ కానీ ఆధార్ కార్డ్ కానీ ఫొటోస్ పెట్టలేకపోతే రీవెరిఫికేషన్ కిందకి వచ్చేయండి. ఇక్కడ నేను అక్కడ రిటర్న్ టు మర్చెంట్ అని క్లిక్ చేసిన వెంటనే మనకు రీడైరెక్ట్గా మనం ఒరిజినల్ ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడికే వచ్చింది అండ్ కంప్లీట్ అవుతుంది. టైం పడుతుంది, కాకపోతే వెయిట్ చేయండి. ఇన్ కేస్ ఏదైనా ఎర్రర్ కానీ ఏదైనా సంథింగ్ ఏదైనా వస్తే మన డిస్కషన్ చాలా ఉంది. సింపుల్గా అక్కడికి వచ్చి స్క్రీన్ షాట్ పెట్టి మీ యొక్క ప్రాబ్లం చెప్పండి, దాన్ని నేను సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్.